హాయ్ అందరికీ ఈరోజు రవ్వ పాయసం చేసుకుందామండి. ముందుగా కడాయిలో 2 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ సెపరేట్ చేసుకొని ఈ కడాయిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సెపరేట్ చేసుకున్న తర్వాత అరకప్పు పాలు పోసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత అరకప్పు పంచదార వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలిపి మనం ఫ్రై చేసింది ఉప్మా రవ్వ వేసుకొని ఇంకొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకొని ఇంకొంచెం కలిపి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలాచీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొంచెం కలిపి మీకు థిక్నెస్ ఎక్కువ ఉందంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. పాయసం అయితే రెడీ అయిపోయింది కండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా అయితే ఉంటుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. బాయ్.